నిచ్చెన ఎక్కుతూ ఉన్నప్పుడు దేవదూతలు ఆకాశము తెరువబడి ఉన్నదంట. మనము కూడా నిచ్చెననే యేసయ్య ద్వారా ఎక్కుతూ ఉన్నప్పుడు, అనగా ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉన్నప్పుడు నీ కొరకు ఆకాశము తెరువబడుతుంది. అనగా దేవునికి నీకు మధ్య ఉన్న అడ్డు పాపము తొలగిపోతుంది. అలాగే ఎప్పుడైతే దేవా నేను పాపిని, నా చూపుల్లో పరిశుద్ధత లేదు, నా మాటల్లో పరిశుద్ధత లేదు, నా ఆలోచనలో పరిశుద్ధత లేదు, నా ప్రవర్తనలో పరిశుద్ధత లేదు, నా క్రియల్లో పరిశుద్ధత లేదు, తండ్రి అని పిలవటానికి అర్హత నాకు లేదు, నీ కుమారుడు నీ కుమారుడితే అనిపించుకోవడానికి అర్హత నాకు లేదు, నన్ను క్షమించయ్యా, నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచయ్యా, ఇంకెప్పుడు నేను పాపము చేయనయ్యా అని ఎప్పుడైతే పాపాన్ని నువ్వు ఒప్పుకొని విడిచిపెడతావో, దేవునికి నీకు మధ్య అడ్డుగా ఉన్నటువంటి పాపం అనేటువంటి ఆ ఆకాశము చినిగిపోతుంది. అప్పుడు దేవుడు నీకు కనిపిస్తాడు, దేవదూతలు కనిపిస్తారు, పరలోకం నీకు కనిపిస్తుంది. పరలోకం నుండి దీవెనలు నీ యొద్దకు వస్తాయి, పరలోకం నుండి పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరికి వస్తాడు, పరలోకం నుండి బలమైన అభిషేకం నీ మీదకి వస్తుంది, పరలోకం నుండి ప్రతి ఆశీర్వాదం వస్తుంది. పరలోక రాజ్యానికి మనం వెళ్ళగలము.